అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 నెలల 15 రోజులు కావస్తుంది. ఓవైపు పాలన సవ్యంగా సాగుతున్న ఈ నేపథ్యంలో 3 పార్టీల కూటమి మాత్రం రాష్ట్రంలో పరిపాలన విషయంలో ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆ 3 పార్టీల నేతల్లో మాత్రం ఒక అనిశ్చిత నెలకొనుంది. కూటమి ప్రభుత్వంలో కేబినెట్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత రేపు నామినేట్ పదవుల్లో కూడాను ఏ నిష్పత్తి మీద అయితే వాటిని ఎంపిక చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన దిశగా 3 పార్టీలు కూడాను అడుగులేస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మనతో ఉన్నారు. చూస్తే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆశయం మాత్రం ఈరోజు నెరవేరింది. పాలన ప్రారంభమై 2 నెలల 15 రోజులు కావస్తూ ఉంది. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఐడెంటిటీ జనసేన సైనికులకు ఉందా? అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ప్రధాన భూమిక పోషించినటువంటి భారతదేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర కలిగినటువంటి నాయకుడిగా పేరొందినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షధ్వనులతో స్వాగతించి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మంచి సుపరిపాలన ప్రజలకు అందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు పాలన అందే క్రమంలోనే పార్టీల మధ్యన మాత్రం ఏకాభిప్రాయం కొరవడిందన్నటువంటి సంకేతాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఏ విషయంలో కూడాను అధికారం అంటే ఏదైతే మిత్రపక్షం ఉన్నటువంటి టీడీపీ మాత్రం బీజేపీని జనసేన సైనికులను మాత్రం చిన్న చూపు చూస్తుంది. అట్లాంటి ప్రస్తుతానికైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర గారు, వీరంతా కూర్చొని మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో మండలాల్లో కానీ అలాగే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఏ ప్రాతిపదికన మనం వెళ్ళాలి అన్నది ఇంకా నిర్ధారణ కాల. రాష్ట్ర స్థాయిలో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధికారం వచ్చే మీరు చెప్తా ఉన్నారు, అదే మనం అధికారం వచ్చి 2 నెలలు పూర్తయింది. 2 నెలలు అయిన సందర్భంగా మంచి పరిపాలన మీద దృష్టి సారించినటువంటి భారతదేశ రాజకీయాల్లోనే ఒక ముద్ర ఏదైతే నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నేతతో మేము పనిచేస్తున్నాం కనుక ఆయన ఏదైతే దిశానిర్దేశం చేస్తారో క్షేత్రస్థాయిలో మనకి ఏదైతే కూటమి ప్రభుత్వంలో పార్టీలో మీరు రాష్ట్ర కార్యదర్శి, ఇటీవల జిల్లాకు వచ్చినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు సమావేశంలో కానీ లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశాలు ఎక్కడైనా పాల్గొన్నారు? అంటే మంత్రివర్గం అయిన తర్వాత, విస్తరణ తర్వాత మొదటి మీటింగ్లో పిలిచిన తర్వాత వెళ్ళాము. అవకాశం అంటే ఎక్కడ మన అవసరం పడుతుందో అక్కడ పిలుస్తారని చెప్పి చూస్తూ ఉన్నాం. అది మామూలుగా అయితే సింగిల్గా వెళ్ళి కలవడం, ఏదైనా పని ఉంటే చెప్పడం జరుగుతూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం, ఏ ఒక్కరి ప్రభుత్వం కాదు. లోపాయికరంగా జరుగుతున్నాయి కానీ బాహ్య ప్రపంచానికి మాత్రం ఈరోజు జనసైనికులు మాత్రం పూర్తిగా టీడీపీ నాయకులందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అది మీకే కాకుండా బీజేపీ నాయకులను కూడాను ఈరోజు పక్కన పెడుతున్నారు అటువంటి సంకేతాలు ప్రజల్లో నాకు. అంటే ప్రజల్లో ఉంది అంటే దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడి అతి తక్కువ కాలమైంది. ఇంకా క్షేత్రస్థాయిలో విధి విధానాలను ఒక ప్రాతిపదికన జిల్లా అధ్యక్షులకు మా పార్టీ, అలాగే టీడీపీ వారికి, అలాగే బీజేపీ వారికి దిశానిర్దేశం చేస్తుంది. చేసిన ప్రకారము క్రమేపీ వెళ్తుంది. దిశానిర్దేశ చేసిన క్రమంలో కలిసి ఉండాలన్నటువంటి ఒక కంటెంట్ ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం అధికారం కోసమే పవన్ కళ్యాణ్ వాడుకున్నారు. జన సైనికులందరూ కూడాను
పవర్ అధికారం కోసమే వాళ్ళు ఈరోజు పవన్లో వాడుకున్నాగా ఈరోజు మాత్రం వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మా నాయకులకు మాత్రం ఎటువంటి గుర్తింపును టీడీపీలో ఇవ్వదు. లేదు, అట్లాంటి ఇదైతే తావలేదు. ఎందుకంటే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్దేశిస్తారో ప్రతి ఒక్కరం కూడా తూచా తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలానే అట్ ద సేమ్ టైం శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగాను రాష్ట్ర కార్యదర్శిగాను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాకుండా పార్టీ అభిప్రాయంలో అక్కడెక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏ పార్టీకైనా దేనికైనా సహజమే. కానీ ఈ పురిటిలోనే ఇంకా ఆదిలోనే ఉన్నాం మనం. అందుకని ఏంటంటే ఇంకా ఎలా ఏంటని చెప్పేసి పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి కంకణబద్దులై పనిచేయాలా, ఆ దిశగానే వెళ్తాం. ఇక్కడ ఏదో ఒక్కొక్క దగ్గర గ్రామంలోనో ఎక్కడో ఏదో ఉంటే మా వద్దకు వస్తే మేము పార్టీ పెద్దలతో, కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల పెద్దలతో మాట్లాడి సమన్వయం చేసి ముందుకు తీసుకుపోతాం తప్ప ఏదైతే మా లక్ష్య సాధన ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలా, ఆ దిశగా పార్టీ అగ్రనేతలందరూ కూడాను అడుగులేస్తున్నారు. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినటువంటి ప్రజలు కూడా కలిసి ఉన్నారు అన్నటువంటి సంకేతాలు మాత్రం ఇక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. 2.5 నెలలు కావచ్చు. లేదు, అతి తక్కువ కాలంలోనే రేపు మాపు ఆల్రెడీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ నామినేటెడ్ పదవుల ప్రక్రియకు తెరలేచింది. ఈ ప్రక్రియలో పెద్దవాళ్ళంతా అందులో తలములుకులై ఉన్నారు. అది అనంతరం అది ఏదైతే ఆ జాబితాను వెల్లడిస్తారో దశల వారీగా వెల్లడించిన తరువాత ఈ క్షేత్రస్థాయిలో ఏ విధంగా వెళ్ళాలి, మనకున్నటువంటి పరిస్థితులు ఏమిటి ఈ విషయాల్లో జిల్లా కమిటీలు కానీ ఏవైనా నామినేట్ పోస్టుల విషయంలో అగ్రతాంబుల్లో ఉన్నటువంటి టీడీపీతో సంప్రదింపులు జరిగితేనే ఆ నిష్పత్తి ప్రకారంగా జన సైనికులకు కానీ బీజేపీ నాయకులకు కానీ ఆ పదవులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా వాళ్ళు ఏమైనా మీతో సంప్రదింపులు చేస్తున్నారా? అంటే ఇక్కడ లోకల్లో ఇప్పుడు నేను శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఈ లోకల్లో సంప్రదించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇదేంటంటే ఇంకా క్షేత్రస్థాయిలోకి రాలేదు. ఇది రాష్ట్ర స్థాయిలో పెద్దల సమాలోచన మేరకు జరుగుతూ ఉంది. అతి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో పదవులను వెల్లడిస్తారు, అలాగే జిల్లా స్థాయిలో పదవులు వెల్లడిస్తారు. ఆ నెక్స్ట్ ఆల్రెడీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో పదవులు ఏ విధంగా వెళ్ళాలి ఏంటని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు మాకు దిశానిర్దేశం చేస్తారు. ఆయన నిర్దేశమే ఏదైతే ఆయన ఇస్తారో ఆయన ఇచ్చినటువంటి నిర్దేశాన్ని కంకణబద్దులై పనిచేయడం తప్ప డీవియేషన్కి తావులేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక కూటమి ప్రభుత్వ స్థాపనకే తప్ప 3 పార్టీలు కూడా 3 దిశలుగా తమ పార్టీ ఉనికిని చాటుకునే విధంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు, అలాంటిదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లోనే నిబద్ధత కలిగినటువంటి, నీతి కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి ఏకైక నాయకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదైతే ఆయనకి అధికారాన్ని కట్టబెట్టి ఆయన చూసి ఆల్రెడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రజలైతే విశ్వసిస్తున్నారు కానీ నాయకులు మాత్రం ఆయన గురించి లేనిపోని కోసుకోవాలి. ఎందుకంటే ఆయనకి చరిస్మా పెరుగుతూ ఉంది. 2024 సార్వత్రిక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చిందంటే 100 స్ట్రైక్ రేట్తో ఎమ్మెల్యేలను ఎంపీలని గెలిపించిన ఘనత ఆర్జించిన పవన్ కళ్యాణ్ మీద కూడా 2 పార్టీల నేతలు అక్కసు చూపిస్తారు. ఆటోమేటిక్గా ఆల్రెడీ పార్టీ ఎదుగుదలకు క్షేత్రస్థాయిలో ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేశారు మా అధ్యక్షులు వారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అలానే ఏ పార్టీ అయినా ఎదగటానికి వాళ్ళ పార్టీ వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు అనుకున్నది ఏంటంటే ఆ విధంగానైతే మాకు పెద్దల స్థాయిలో కానరావట్లేదు. పాలన ఒకవైపు పార్టీలు వ్యక్తిగత ఎదుగుదలకు కూడాను 2 సైమిల్టైన్ జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కూడా ఇది మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనుక్షణం కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం ఏం చేద్దామని నిరంతర తపన పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 మంత్రి శాఖలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిదప నేటి వరకు కూడా నిరంతరం నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఈరోజు పార్టీకి రాళ్ళు మోసినటువంటి కార్యకర్తలు, నాయకులకు జరుగుతున్నటువంటి ఈ అవమానాన్ని ఎవరైనా ఆయన దృష్టికి తీసుకెళ్లారా? అంటే ఇది ఏంటంటే అవమానంగా మేమేం భావించట్లేదు. ఎందుకంటే అవగాహన రాహిత్యం అవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఎన్నాళ్ళలో కాలేదు, పరిణితి చెందిన నాయకులు అందరూ ఉండరు. కలిసి వెళ్ళాలనుకుంటే దానికి సమయం అక్కర్లేదు, రోజులు అక్కర్లేదు. పిలిస్తే మీరు వెళ్తారు. ఆహ్వానమే మీకు అందినప్పుడు మీరు ఆ కార్యక్రమానికి వెళ్తారని రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉన్నారు, కేంద్ర సంబంధించిన మంత్రి ఉన్నారు. ఇద్దరున్నా కూడా జన సైనికులు ఎవరు అక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఈవెన్ దో ఎమ్మెల్యేలకు కూడాను, కూటమితో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఆ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జీలు కూడా దరికి చేరినవాడు. అంటే దరికి చేరనివ్వట్లేదంటే దాన్ని మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం. ఎందుకంటే వారు చేరనివ్వకపోవడం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీ 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 తాలూగా చరిష్మా అక్కడ కనిపించాలి కదా, మీ పాత్ర పోషించాలి కదా కూటమిలో భాగంగా. భారతదేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి తెరలేపినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏదైతే ఈ నెల 23వ తారీఖున అన్ని గ్రామ పంచాయతీల్లో 13,326 గ్రామ పంచాయతీలో ఏకకాలంలో గ్రామ సభలు జరిపి ప్రతి గ్రామ సభలో జనసేన నాయకుడు, వీర మహిళలు గ్రామ సభల్లో పాల్గొని ప్రజలకు కావలసిన పనులు గుర్తించి ఆ పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలకే జనసేన సైనికులు, టీడీపీ విడిపోయి ఈరోజు సభల్లో పాల్గొన్న పరిణామాలు పలు చోట్ల చోటు చేసుకున్నారు. అది ఏ విధంగా తీసుకోరు? అది మా వద్దకైతే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో నేను తిరిగినటువంటి పంచాయతీలు కానీ, నేను కొన్న దగ్గర వెళ్ళమైనటువంటి వాళ్ళు నాయకులు కానీ అక్కడ అటువంటి పరిణామాలు అయితే రాలేదు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కలిసి వెళ్ళినట్టు ఒక గ్రామ సభ చెప్ప అలాంటిది అంటే ఒక్కొక్క దగ్గర అంటే మన కొన్ని నియోజకవర్గాలు అయితే ఆ రోజు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో అంటే వారి పని ఒత్తిళ్ల మేరకు ఆ గ్రామ సభలకి అందుబాటులో లేని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి ప్రజల కోసం ఇచ్చినటువంటి అటువంటి బృహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదని అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి? ఈయన తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ప్రతిఘటించినట్టు. అంటే వాళ్ళు హాజరు కాకపోవడం కాదు, ఎందుకంటే విస్తృతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 13,326 గ్రామ పంచాయతీల్లో ఏకదాటిలో జరిగినటువంటి గ్రామ సభలకు అక్కడ అనువైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అనుకుంటే సాధ్యం కాదా? జన సైనికులు అంటే ఒక ఉప ముఖ్యమంత్రి పిలుపు మేరకు జన సైనికులను ఎమ్మెల్యేలు కలిసి ఆ గ్రామ సభలో పాల్గొవాలన్నట్టు ఒక ప్రక్రియ అనుకుంటే జరగదా? ఎందుకు జరుగుతుంది, కానీ అట్లాంటి పరిస్థితులు అయితే రాలేదు. కానీ ఏదైనా మాకు అట్లాంటి ప్రజెంట్ ఈ జిల్లాలో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కంప్లైంట్స్ కానీ ఇట్లాంటివి ప్రజెంట్ అయితే ఉమ్మడి ప్రభుత్వంలో మాకు ఇలా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు ఉన్న పార్టీలు అని చెప్పేసి అయితే ప్రజెంట్ అరాకోరో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఒకటో రెండో మా వద్దకు వచ్చినా మేము పరిష్కార మార్గంగా వెళ్తూ ఉన్నాం. అలాగే ఇది ఒక కూటమి, 3 పార్టీల కూటమి కనుక ఎక్కడ ఒక పార్టీలోనే గ్రూపులు ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 పార్టీల కూటమితో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కనుక ఏదో అరాకోర ఉన్నా దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం దిశగా మా పెద్దలు ఆదేశిస్తారు. ఆదేశానుసారం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పార్టీ అధ్యక్షులు వారి నిర్ణయమే శిరోధార్యం తప్ప మాకు వ్యక్తిగత నిర్ణయాలు కానీ ఏమి ఉండవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులే ఉన్నారు, ఆ 3 పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా కూర్చొని ఈ విషయాన్ని సద్మనుగు చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? తప్పకుండా ఈ మంచి శుభపరిణామం అది రేపో ఎల్లుండో ఆల్రెడీ మనమే పిలుపునిద్దాం. ఆల్రెడీ ప్రస్తుత పరిస్థితులు ఈ జిల్లాలో మనం అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చి 2 నెలల 15 రోజులు కావస్తూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రజల తరపున మనం ఏం చేయాలి ఏమిటి అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఈ మధ్య అనుకోవడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ గారు కానీ కలమట లోపాలను ఎత్తి చూపుకోవడానికే లేకపోతే వచ్చిన సమస్యకు పరిష్కారానికి ఈ సమావేశం లేదు, వచ్చిన సమస్యల పరిష్కారానికి అలాగే ఏదైనా అభిప్రాయ భేదాలున్నా కుటుంబ సభ్యులుగా సమాలోచన చేసి మాట్లాడుకోవడానికి అతి త్వరలోనే మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2 నెలల 15 రోజులకే పార్టీల మధ్యన మాత్రం ఒక విభేదాలు తలెత్తాయి అనడానికి ఇటీవల ఏకంగా 13,000 పంచాయతీల్లో ఈరోజు జనసేన
అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు పిలుపు మేరకు నిర్వహించిన గ్రామ సభల్లో మాత్రం ఎక్కడ కూడా కూటమి నాయకులు ఆ గ్రామ సభలకు హాజరైనటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం టీడీపీ ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు ఎక్కడ కూడా జన సైనికులు కలిసి గ్రామ సభల్లో పాల్గొనే పరిస్థితి లేదంటే ప్రజలందరూ కూడాను ఆ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు మాత్రం తారాస్థాయికి చేరుకుంటారు. మరి ఆదిలోనే ఇటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వారి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో కూటమి ప్రభుత్వం నమ్మి రాష్ట్రంలో వైసీపీ రహిత పాలన కావాలనే నినాదంతో అధికారం తేవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ తెగువ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ స్థాపనకు ప్రజలు పట్టం కడితే పార్టీలకు రాళ్ళు మోసిన కూలీలైనటువంటి జనసేన సైనికులు మాత్రం అధికార పార్టీ అంటే మేజర్ అయినటువంటి టీడీపీ నాయకులు మాత్రం ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారన్నటువంటి సంకేతం మాత్రం ప్రజలకు మనసులో నానుతుంది. మరి ఈ విషయంలో ఆదిలో ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తారా, ముగ్గురు కలిసి ఒక వేదికకు వచ్చినటువంటి పరిస్థితులు సమీపంలో ఉన్నాయా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.